కోసం. హైదరాబాద్ లో ట్యాంక్ బండ్ ఉంది కదా, హుస్సేన్ సాగర్ ఉంది కదా, 1 TMC. సో అట్లా వందల వేల టీఎంసీల నీళ్లు ప్రతి సంవత్సరం వేస్ట్ గా కిందికి పోతున్నాయి సముద్రంలోకి, మనం వాడుకుంటలేం కాబట్టి. కేసీఆర్ గారు ఏం ఆలోచించారంటే ఇదంతా అర్థం చేసుకున్న తర్వాత తెలంగాణలో ఇంత నీళ్లు పెట్టుకొని మన దగ్గర అసలు కరువు ఉండడం ఏంటి, మన దగ్గర సాగుకు యోగ్యంగా ఉన్న భూమి, కష్టపడే మనుషులు ఉన్న తర్వాత మనం ఎందుకు ఈ నీళ్లు సద్వినియోగం చేయొద్దు, ఎందుకు వాడద్దు. రైట్. బాగా ఆలోచించి చాలా బ్రెయిన్ స్టార్మింగ్ చేసి ఇంజనీర్స్ తో ఇంకా ఎక్స్పర్ట్స్ తో ఇట్లా ఉండే టోపోగ్రఫీలో నీళ్లు కిందికి వెళ్ళి మీదకి తీసుకురావాలంటే రెండే మార్గాలు. ఒకటి సొరంగం తవ్వాలా, రైట్, తవ్వి కిందికి వెళ్ళి అదే ప్లేన్ లో నీళ్లు తేవాలి. లేదా రెండోది ఏం చేయాలి, లిఫ్ట్ చేయాలి వాటర్. సో మేడిగడ్డ అని ఒక పాయింట్ పట్టుకున్నాం. ఓకే. గోదావరి అక్కడ 80 మీటర్స్ కాడికి ప్రవహిస్తుంది. నేను చెప్పాను కదా ఇట్లా ఉంది గోదావరి కృష్ణ అని. గోదావరి 80-90 మీటర్ల కాడ ప్రవహిస్తుంది. హైదరాబాద్ 535 మీటర్ల మీద. కృష్ణ 100-110 మీటర్లు 120 మీటర్ల కాడ కృష్ణ ఉంటుంది, డిపెండింగ్ ఆన్ ద డిస్టెన్స్. సో నీకు నీళ్లు పైకి తీసుకొని రావాలి. ఇక్కడ దాకా తేవచ్చు. హైదరాబాద్ కి అత్యంత సమీపంలో ఉండే గజ్వేల్ కొండపోచమ్మ సాగర్ అని అక్కడ ఒక రిజర్వాయర్ కట్టారు. 15